ప్రియమిత్రులారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాలు తెలియజేస్తూ వాక్య ధ్యానం నిమిత్తమై ఈ ప్రత్యేక కార్యక్రమమునకు మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి దేవుని కృప వలన గతంలో కొన్ని పర్యాయాలు ఈ రీతిగా మీ ఎదుటకు వచ్చుటకు దేవుడు కృప చూపినాడు. మరొక పర్యాయం మీ ఎదుటకు మరి ఫిలిప్పీలకు అపోస్తుడైన పౌలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మరి వివరణలతో మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. అందు నిమిత్తమై ఈ వాక్య భాగాన్ని కొన్ని వచనాలు చదువుతాను, మిగతా వచనాలు మన ధ్యానంలో కలుపుకుందాం. ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచన ప్రారంభం. నన్ను గూర్చి మీరు ఎన్నాళ్లకు మరలా యోచన చేయసాగితురని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి, కానీ తగిన సమయము దొరకకపోయాను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీనస్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. అనగా 14వ వచనం వరకు చదివాను, మిగతావి కూడా ధ్యానంలో చూద్దాం. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, ఈ దినం ఈ సమయంలో మాకు ఇట్టి తరుణాన్ని ఇచ్చినందుకు వందనములు. మాకు సహాయుడు అయ్యుండు. మీ లేఖనముల్లోని మీ మాటలు ప్రభువా మేము ధ్యానం చేయుచుండగా మీ కనికరం చూపి మా తండ్రి మీ తలంపులు మాకు ప్రసాదించమని, తద్వారా మీరు మహిమనందండి, మమ్మల్ని ఆశీర్వదించమని క్రీస్తు వారి నామములో వినపాలను వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు వ్రాసినటువంటి పత్రిక, ఆ స్వభావాన్ని మనం చూడవచ్చు. అపోస్తుడైన పౌలు ఈ పత్రిక వ్రాయిచూ ఉన్నప్పుడు ఇంప్రిజన్మెంట్ ఇన్ రోమ్, చెరలో ఉన్నాడు. మనం మొదటి అధ్యాయంలోనే కనపడతాయి. 7వ వచనం మొదటి అధ్యాయం, నా బంధకముల యందును అనే మాట వాడతాడు. ఇక్కడ నుంచి అక్కడక్కడ మరి బంధకములను గురించే అక్కడక్కడ మెన్షన్ చేస్తాడు. కాబట్టి పౌలు బంధకములలో ఉన్నాడు. బహుశా బీయింగ్ ఏ రోమన్ సిటిజన్, రోమా పౌరుడు కాబట్టి బంధకాల్లో కూడా ఈవెన్ ఇన్ ఇంప్రిజన్మెంట్ కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని భావించవచ్చు. కావున ఫిలిప్పీ సంఘస్థులు పౌలు యొద్దకు ఒక వ్యక్తిని ఫిలిప్పీ సంఘం నుండి పంపిస్తారు. ఎవరంటే ఎపాఫ్రోదితు. 18వ వచనంలో ఉంటుంది. ఎపాఫ్రోదితు మరి కొన్ని వస్తువులను, బహుశా కొంత సొమ్మును కూడా ఇచ్చి చెరలో ఉన్నటువంటి పౌలు దగ్గరకు పంపించడం ఈ పత్రిక ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే, ఎపాఫ్రోదితును మరి కొంతకాలం ఉండి పరిచర్య కూడా చేయమని చెప్పడం మనం చూస్తాం. అంటే ఉద్దేశం అంటే జైల్లో ఉన్న వారికి ఒక అడిషనల్ హెల్పర్ను పెట్టుకోవచ్చా, లేక తీసుకెళ్ళిన వస్తువులను దగ్గర పెట్టుకోవచ్చా, డబ్బులు పెట్టుకోవచ్చా, మరి తాను కొంచెం ఈ బంధకాల్లో కూడా వెసులుబాట్లు ఉన్నాయా అంటే మనం ఊహించవచ్చు. పౌలు రోమన్ సిటిజన్ కాబట్టి
బంధకాల్లో కొన్ని విషయాలు రెస్ట్రిక్షన్స్లో వెసులుబాటు ఉండి ఉండవచ్చునని మనం భావించవచ్చు. కాబట్టి ఎపఫ్రోదితు కొన్ని వస్తువులను లేక ద్రవ్యమును ఆయనే సహాయపడడానికి ఫిలిప్పీ సంఘస్థులు వెళ్ళడం మనం ఫిలిప్పీ సంఘస్థులు పంపడం మనం బ్యాక్గ్రౌండ్ నేపథ్యంగా చూస్తాం. మరలా ఎపఫ్రోదితు ఆయన బలహీనుడు అవడం వలన ఇంటికి ఆయన పంపాల్సి వచ్చింది. సహాయం చేయడానికి వచ్చిన వాడు ఆయన సిక్ అయితే మరలా అనదర్ ప్రాబ్లం, నువ్వు ఇంటికి వెళ్ళిన ఆయన ఒక ఉత్తరం సంఘానికి రాస్తున్నాను, ఈ ఉత్తరం తీసుకెళ్ళి సంఘంలో అందించు అని చెప్పి ఉత్తరం ఇచ్చి పంపడం మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైన అంశమును మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఏమిటా అంశము లేక విషయం అంటే తాను పొందినటువంటి సహాయమును గూర్చి తాను వ్రాస్తూ ఉన్నాడు. అంటే ఈ దినాల్లో అకౌంటబిలిటీ ఇది ఒక ఇష్యూ. సంఘాల్లో కానీ వ్యక్తుల్లో కానీ ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పనికి సంబంధించిన ద్రవ్యాన్ని చేతికి ఇచ్చినప్పుడు దాని యొక్క అకౌంటబిలిటీ అంటే బాధ్యత తీసుకోవడం, రెస్పాన్సిబిలిటీ. ఆ బాధ్యతలో యథార్థతను కనిపింప చేయడం, ఇది ఇక్కడ కనపడినటువంటి విషయం. ఈ ఫిలిప్పీ సంఘస్థులకు వ్రాస్తూ ఉన్నాడు. మొదటి ఈ 13వ వచనం వరగల వాక్య భాగంలో సేవకుడు ఆర్థిక విషయాల్లో, దైవజనులు ఆర్థిక విషయాల్లో వారి పరిచర్యను ఆర్థిక విషయాలు ఏ రీతిగా ప్రభావితం చేస్తాయి. ఈ దినాల్లో ఒక ఆర్గనైజేషన్ అంటే పరిచర్యకు సంబంధించినటువంటి వ్యవస్థల్లో ముఖ్యంగా ఒక పని చేపట్టినప్పుడు దే లుక్ ఫర్ ద బడ్జెట్, ఎంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం వాక్యం చెప్పుకుంటున్నాం, వాక్యం ఒక స్టూడియోలో చేసి దాన్ని ఎడిట్ చేసి ప్రజల యొద్దకు తేవాలంటే ఇట్ నీడ్స్ సమ్ మనీ, సమ్ బడ్జెట్, సమ్ ఫైనాన్సెస్. అలా కాకుండా మరి ఏమీ లేకుండా కూడా ఈ రీతిగా పొలాలు పక్కకు వచ్చి మనకున్నటువంటి కెమెరాతో మనం లైవ్ డజంట్ కాస్ట్ ఎనీథింగ్. ఇది ఎలాంటి దాన్ని ఏమంటాం, ఖర్చుకు ఇది ఉండదు, ఖర్చుకు సంబంధించినటువంటిది కాదు. కాబట్టి ఈ విషయాలను పరిశీలించినప్పుడు ఈ పౌలు ఆయన పొందినటువంటి సహాయాన్ని, ఆ సహాయాన్ని ఆర్గనైజ్ చేయడంలో తాను కొంత వివరణలు ఫిలిప్పీ సంఘస్థులకు ఇస్తూ ఉన్నాడు. ఈ వివరణలను చూస్తూ ఉన్నప్పుడు పౌలు అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఆ కలిమి లేమి, ఆకలి సంతృప్తి, ఈ ఫ్లక్సేషన్స్ వచ్చినప్పుడు తాను ఏ రీతిగా మేనేజ్ చేస్తున్నా అంటే ఆర్థికపరమైన ఒక విధమైన లోటు, కొన్నిసార్లు సర్ప్లస్, అవసరానికి మించిన సొమ్ము చేతిలో ఉన్నప్పుడు, కొన్నిసార్లు పరిపూర్ణముగా లోటు పడ్డప్పుడు ఏ రీతిగా తాను మేనేజ్ చేస్తున్నాను అనేటువంటి విషయం ఈ వచనాల్లో చూపిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా నాటి దినాల్లో స్తోయికుల యొక్క తత్వం, ఫిలాసఫీ ఉంటుంది. స్తోయికుల యొక్క తత్వాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ మనీ మేనేజ్మెంట్, ఫైనాన్సెస్ మేనేజ్మెంట్, మరి అవసరతలో ఉన్నప్పుడు, సమృద్ధి ఉన్నప్పుడు హౌ టు డూ, ఒకడు బాగా ఖర్చు పెట్టడానికి చేతుల నిండా డబ్బులు ఉన్నప్పుడు అదొక ధోరణిలో వెళ్ళిపోతారు. మరి ఒక్కసారి ఖాళీ అయిపోయి చేతిలో ఏమి లేనప్పుడు ఏమవుతారు? స్తోయికుల ఫిలాసఫీలో ఉండేది ఏంటంటే, ఒకటి నీ కోరికలను చంపుకో అంటాడు. అంటే మనీ లేనప్పుడు, లేక దానికి కావాల్సిన ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేనప్పుడు నీకున్నటువంటి కోరికలను తక్కువ చేసుకో.
అప్పుడు నీకు సమృద్ధి. సపోజ్ ఐ హ్యావ్ ఏ కార్, ఒక కారులో నేను ప్రయాణం చేయడం అలవాటైతే, మరి ఆ కారును నడిపించుకునే ఇంధనం, డ్రైవరు, వెహికల్ లేకపోతే కారులో తిరగాలనే కోరికను చంపేసుకో. పోవాలంటే నడిచిపో, ఒక సైకిల్ చూసుకో మరొక రీతిగా. అంటే ఒక విధానం ఏమిటి అని అంటే, లేమిలో కొరత కలిగినప్పుడు, సమృద్ధి ఉన్నప్పుడు యూ కెన్ హ్యావ్ లగ్జరీ. బాగా సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చును తిండి విషయంలో, లేక ప్రయాణాల విషయంలో, ఇంటిలో ఉండే లగ్జరీస్, వీటి విషయాలు. అది కోల్పోయినప్పుడు నీవు కృంగిపోకుండా ఉండాలంటే కోరికలను తగ్గించుకోవడం, కోరికలను తక్కువ చేసుకోవడం, నీకున్న వనరుల్లోకి సరిపడిన కోరికలనే నీ కలిగి ఉండడం. అది స్తోయికుల యొక్క తత్వం. స్తోయికుల తత్వం రెండవది ఇంకొకటి ఉన్నది. ఈ లేమిలో ఉండేటువంటి ఎమోషన్స్, భావోద్వేగాలు. అందరు చూడు పచ్చగా ఉన్నారు, వాళ్ళు మంచి ఇళ్ళు కట్టుకున్నారు, లేక మంచి వాహనాలు ఉన్నాయి, మంచి బట్టలు ఉన్నాయి, మంచి సౌకర్యాలు ఉన్నాయి, మంచి ప్రయాణాలు చేస్తున్నారు, ట్రావెల్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్స్ చేస్తున్నారు, అందరు ఎట్టున్నారు. నేనేంటి, సెల్ఫ్ పిటీ, నీ మీద నీవు జాలి పడ్డాం. కాబట్టి ఎమోషన్స్ భావోద్వేగాలను కూడా నియంత్రించుకోవడం, ఇది ఒక ప్రత్యేకతగా స్తోయికులు పరిగణిస్తారు. అంటే లేమిలో ఏంటి మెకానిజం ఏమిటంటే, ఒకటి నీ కోరికలను చంపుకో, తగ్గించుకో, డిజైర్స్ తగ్గించుకో. రెండవది ఏంటి అంటే, నీకు లేమి కలిగినప్పుడు కలిగేటువంటి భావోద్వేగాలను, వాటిలో ఒకటి సెల్ఫ్ పిటీ, నువ్వే జాలి పడుతుంటావు, నేను చూడు ఎట్లా అయిపోయినాను, ఏందో నా కథ, అందరు ఇట్లున్నారు అని. భావోద్వేగాలను తగ్గించుకోమంటారు. వీటికి మించి మరొకటి ఏంటంటే, అనేక మతాల్లో ఉండింది ఏంటంటే, ఇక్కడ రాసి ఉండాలబ్బా అంట. అంటే దేవుని చిత్తం. దేవుడు నువ్వు సంపదలో ఉండాలంటే ఉంచుతాడు, లేమిలో ఉండాలంటే ఉంచుతాడు. మరి ఆయన ఇష్టం, నిన్ను ఇప్పుడు ఎట్టబెట్టాలనుకున్నాడో అట్టాగే పెట్టాడు. కాబట్టి ఈ దేవుడు ఏర్పాటు చేసిన పేదరికం, లేక దేవుడు ఇచ్చినటువంటి సంపద. కాబట్టి యు రిసీవ్. సంపద వస్తే తీసుకో, పేదరికం వస్తే తీసుకో. ఇక దీనిలో ఇక నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు అనేటువంటి ఈ మూడు విషయాల ద్వారా పేదరికమును, సంపదను ఒక వ్యక్తి ఆర్గనైజ్ చేయవచ్చు, లేక నిర్వహించవచ్చు అనేటువంటిది పౌలు దినాల్లోనే ఆ సమకాలీన తత్వశాస్త్రాల్లో, ఫిలాసఫీస్లో ఉన్నది. ఇక్కడ పౌలు అనదర్ ఎలిమెంట్ ఇక్కడ బయటికి తీసుకొస్తున్నాడు. మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు 13వ వచనం, నన్ను బలపరుచు వాని అందే నేను సమస్తమును చేయగలను. ఎట్లా వీలవుతుంది? ప్లెంటీ ఉన్నప్పుడు. పౌలు మరి సౌలుగా ఉన్నప్పుడే సంపద కలిగినటువంటి వాడు. ఈ టెంట్ మేకింగ్, గుడారాలు కుట్టేటువంటి వ్యాపారం వారికి ఉంది. చాలా సంపద ఉన్నవాడు. అందువల్లనే రోమా పౌరసత్వాన్ని మరి వాళ్ళు ఇచ్చారో గిఫ్ట్గా. రోమా పౌరసత్వం తాను కొనుక్కున్నాడో సిటిజన్షిప్ మనకి తెలియదు. సంపద ఉన్నటువంటి వాడు, బాగా చదువుకున్నాడు పౌలు. టార్సు అనేటువంటి యూనివర్సిటీ పట్టణం, అక్కడ పెరిగాడు. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా, లేక వెల్త్, సంపద పరంగా బాగా సమృద్ధిగా ఉన్నటువంటి వాడు, సమాజ గౌరవం ఉన్నటువంటి వాడు. ఇప్పుడు సంపద లేదు, సమాజంలో గౌరవం లేదు, జైల్లో ఉన్నాడు, బందీగా ఉన్నాడు. అంటే అవమానమే కదా. మరి ఆయన చదువు దేనికి పనికి రాలేదు. అంత సాధారణమైనటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు నేను దీనిలో కూడా, అంటే పేదరికము, కష్టము, ఈ పైన 10వ వచనం నుండి అంటూ ఉన్నాడు, కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు,
ఏ స్థితిలో ఉన్నాను దానిలో తృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. 12వ వచనంలో దీన స్థితి ఉండ ఎరుగుదును అంటే అంత తగ్గిపోయి దీనుడుగా, ఈ మనీ లేకుండా, కంఫర్ట్స్ లేకుండా, లేక ఏమీ లేకుండా ఉండడం నేను ఎరుగుదును. సంపన్నంగా కూడా ఉండడం నేను ఎరుగుదును అంటాడు. కడుపు నిండుటగా నాకు తెలుసు, ఆకలి కొని ఉండుట నాకు తెలుసు, లేమిలో ఉండటం నేను నేర్చుకున్నాను. ఇవన్నీ ఎట్లా జరిగినాయి? స్తోయికులు చెప్పే రీతిగా వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయి. కోరికలను చంపుకోమంటాడు, ఉద్యోగాలను చంపుకోమంటాడు, లేకపోతే నా కర్మ అని మీరు దేవుడు ఇట్లా పెట్టాడులే అని చెప్పి సర్దుకుపోవడం అంటాడు. ఇక్కడ అంటాడు ఏ స్థితి అయినా సరే, అటు లేమి ఉన్నా, కలిమి ఉన్నా, ఆకలి ఉన్నా, కడుపు నిండిన ఏ ఉన్నా సరే నేను మామూలుగా ఉంటున్నాను, సంతోషంగా ఉంటున్నాను. అదేంటి అంటే నా దేవుడు నాకు ఆ శక్తిని ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటున్న మాట 13వ వచనం, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. అంటే శ్రమలలో, సంతోషములో, లేక భాగ్యములో, లేక ఆకలి, సంతృప్తి, ఈ విషయాలన్నిటిలో నేను ఒకే రీతిగా ఉన్నాను. ఇప్పుడు జైల్లో ఉన్నాడు మనిషి, బహుశా నెక్స్ట్ లెవెల్ ఆయనకి డెత్ పనిష్మెంట్ లేక మరణశిక్ష పడవచ్చేమో. చాలా మానసిక ఒత్తిళ్ళతో ఉన్నాడు. మరి జైలు అంటే తెలుసు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. నాలాంటోడు వెళ్ళి ఏమన్నా ఇచ్చొద్దాం అన్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. మరి ఏదో కొంతవరకే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇన్ని విషయాలను పెట్టుకొని అంటున్నాడు దేవుని అందే నేను తృప్తిగా ఉన్నాను. అన్ని విషయాలను, గౌరవం విషయంలో, సిగ్గుపరచబడినప్పుడు, అవమానంలో, అన్ని విషయాల్లో నేను సంతోషంగా ఉంటూ నెక్స్ట్ లెవెల్ ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులు, ఫిలిప్పీలో పరిచర్య శ్రమల్లో మొదలుపెట్టాడు. కానీ ఆ మనుషులు పౌలును మర్చిపోవాల. అక్కడ రోమ్లో ఆయన జైల్లో ఉంటే, అయ్యో దైవజనుడు మన కొరకు ప్రార్థన చేసినవాడు, మన మధ్య ఉన్నవాడు, మనకు వాక్యం చెప్పినాడు, మనల్ని బలపరిచినాడు, జైల్లో ఉన్నాడయ్యా దూర ప్రాంతం రోమ్లో. కాబట్టి ఒక మనిషిని ఇచ్చి ఆయన కొన్ని వస్తువులు, కొంత సొమ్ము ఇచ్చి పంపిద్దాం అని ఎపాఫ్రోదితును పంపుతారు ఫిలిప్పీ సంఘస్థులు. ఎపాఫ్రోదితు తీసుకెళ్ళి ఆయనకు ఇచ్చేస్తాడు. ఇచ్చి కొంతకాలం ఉండి పరిచర్య అంటే ఆయనకు సిక్ అయ్యి, అంటే రోగగ్రస్తుడైనందువలన పౌలే పంపిస్తాడు. వెళ్ళయ్యా మీ ఊరు వెళ్ళిపో, జైల్లో ఏదో నా తంటాలు నేను పడతాను అని చెప్పి ఉత్తరంలో రాస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ సంఘస్థులారా, ఒక మనిషిని పంపారు, వస్తువులు పంపారు, నా కొరకు కొంత సహాయం పంపారు. ఈ విషయంలో నేను సంతోషపడుతూ ఉన్నాను. అంటే నాట్ ఓన్లీ రిసీవింగ్ మనీ ఫ్రమ్ ద పీపుల్, మనుషుల దగ్గర నుండి సంఘములు మరి డబ్బును స్వీకరించడమే కాదు. నేను ఒంగోలు చర్చిలో చేస్తూ ఉన్నప్పుడు సంఘ పెద్ద ఒక ఆయన చెప్పారు, సార్ ఆయన ఎవరో ఆ పక్కన కూర్చుంటాడండి, నెలలో ఒకసారి ఒక కట్ట, డబ్బులు కట్ట సంచులు అట్టాగే వేస్తాడండి. ఆయన ఎవరో ఏంటో కనీసం కాగితం కూడా రాసేయడు. ఏంటండి అది ఏమవుతాయి ఆ డబ్బు అని, అది దేవుని సన్నిధిలో ఉంటాయి. అట్లాగే ఫిలిప్పీ సంఘస్థులు కూడా చాలా సార్లు పౌలు పరిచర్య చేస్తూ ఉంటే పంపించాడు, ఆ లిస్ట్ రాస్తాడు. మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో, పుచ్చుకునే విషయంలో మీరు తప్ప ఏ సంఘపు వారు నాకు సహాయం చేయలేదు. మాసిదోనియా నుండి నేను వస్తే మాసిదోనియాలో దేవుడు చూపిస్తాడు ఫిలిప్పీ వైపు వెళ్ళమని. సరే నేను వచ్చినప్పుడు మీరు నన్ను ఆదుకున్నారు. రిమెంబరింగ్, మనుషులు ఏ కానుక ఇచ్చారో ఆ కానుకను మరి పౌలు గుర్తు పెట్టుకుంటున్నాడు. నేను కష్టంలో ఉన్నప్పుడు మీరు కానుక పంపారు,
ఇదిగో ఈ కానుక నేను పుచ్చుకొన్నాను ఆ అనే మాట ఆ ఇచ్చు విషయంలో కానీ నేను పుచ్చుకొని విషయంలో కానీ ఇంకెవడు సాటి రాడు. ఏ సంఘం ఇంత సహాయం చేయలేదు, మీరు చేశారు అంటే మీకు వందనములు. మీరు నా పరిచర్య చేయడానికి నా చేతులు బలపరిచారు, నా అవసరతలు తీర్చారు అని చెప్పుచూ ఇంకొక మాట అంటాడు, తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి అవసరం తీర్చుటకు సహాయం చేశారు. మాసిదోనియా నుండి వచ్చినప్పుడు మీరు నాకు సహాయం చేశారు. తెస్సలోనికలో నేను దేవుని పని చేస్తూ ఉంటే నా అక్కర్లలో మీరు సహాయం చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ లెక్కలు ఎందుకు చెప్తున్నాను? మీకు, అందరికీ కాదు. ఫిలిప్పి సంఘస్థులారా, ఈ లెక్కలు ఎందుకు రాస్తున్నాను అంటే ఇక్కడ 17వ వచనంలో నేను ఈయన అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు. పలానోళ్ళు ఇంత సహాయం చేశారు, ఇంత కానుక పంపారు, ఇన్ని డబ్బులు ఇచ్చినాయని ప్రకటన చేయడానికి చేయలేదు. మీరు చేసిన త్యాగానికి దేవుడు ఫలం ఇవ్వాలని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అదే అంటాడు, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుతున్నాను. మీరు కానుక పంపారు, నేను తీసుకున్నాను, పరిచర్య జరిగినది, దేవుని వాక్యం ప్రకటింపబడినది. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు పంపారు, మీ యొక్క కష్టార్జితాన్ని తీసుకొని మనుషుల ద్వారా నాకు చేర్చారు. నేను యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించాను ఆ డబ్బులతో. అయితే పని జరిగిపోయింది, నువ్వు ఇచ్చావు, నేను పుచ్చుకున్నాను, పరిచర్య జరిగించాను. అంతటితో భూస్థాపితం కాదు. మీరు చేసిన త్యాగమునకు ఫలితము రావాలనని నేను అపేక్షించుచున్నాను, లేక ప్రార్థించుచున్నాను. ఏసీటీసీలో మరి చేపలు కట్టేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కీర్తిశేషులు లూథర్ పాల్, ఆయన యొద్దకు ఒక కొరియన్ వచ్చాడు. కొరియన్ వచ్చి $1,00,000 ఆయన చేతులు పెట్టాడు, ఈ చర్చ్ బాగా కట్టండి అయ్యా అని. ఆయన వెళ్ళిపోయాడు ఆ కొరియా దేశస్తుడు. మరలా ఇంకొక పర్యాయం వచ్చాడు. ఏంటి, ఏమైంది అంటే ఆయన ఉద్దేశం, అయ్యా నేను వ్యాపారిని, ఈ ఓడల వ్యాపారిని, ఈ ఓడల వ్యాపారంలో నాకేం కనపడటం లేదే అంటే, దీవెనలు కనపడడం, ఇటు కానుక ఇచ్చాను, బాగా గొప్ప అమౌంట్స్ ఇచ్చాను, కానీ దేవుని యొద్ద నుండి నాకు ఫలం రావడం లేదేంటి, ఇంకా నా వ్యాపారంలో వృద్ధి రావడం లేదేంటి అని ప్రశ్న వేశాడు. ఎందుకంటే ఆయన $1,00,000 ఆ రోజుల్లో 40 లక్షలు అయితే, ఈయన ₹1,00,00,000 చర్చి మొదలు పెట్టాడు. అవి అడుక్కే పోయినాయి, సెల్లారికే పోయినాయి ఆ డబ్బులన్నీ. ఇంకా పైన కట్టాల, ఇంకా 60 లక్షలు కావాలి. నానా తంటాలు పడుతున్నాడు, సంఘాలకు వెళ్తున్నాడు, మా పూర్వ విద్యార్థుల దగ్గరికి వెళ్తున్నాడు, సాయం చేయండి సాయం చేయండి అంటారు. అంటే ఆ కట్టడం పూర్తి కాలేదు. ఆయన ఇచ్చి 40 లక్షల్లోనే కట్టేయమన్నాడు. మరి ఈయన ₹1,00,00,000 అంచనా వేసి బాగా పెద్దది ఒకసారి కడతాం కానీ పద్దాకలు కడతామని కొనసాగిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఆ పని పూర్తి కాలేదు కాబట్టి దేవుడు నా ఫలం నాకు ఇవ్వలేదు అంటున్నాడు. వాస్తవమే. ఎవరైతే దేవుని పరిచర్యకు సహాయం చేస్తారో వాళ్ళ కుటుంబాలకు తగిన ఫలం రావాలనేది దైవ సేవకుల యొక్క ఉద్దేశం. ఇక్కడ అంటాడు, మీకు ఫలము రావాలని నేను మరి అపేక్షించి చెప్పుచున్నాను, ఆశపడుతున్నాను. అయా ₹1,00,000 పంపాడు, ఆయనకు ఆశీర్వాదం ఏది అని నేను ప్రార్థన చేస్తున్నాను, అపేక్షిస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. అనగా దైవ సేవకుడు మరి ఒక పరిచర్యలో తాను సహాయం పుచ్చుకున్నప్పుడు సహాయం ఇచ్చిన వారు బాగా దాని ప్రతిఫలము దేవుని దగ్గర పొందవలననేటువంటిది ఆశ. కాబట్టి ఒకటి
ఫలము తిరిగి రావాలి అనేటువంటి. రెండవది, నేను ముగిస్తూ ఉంటుండగా రెండవ విషయం అంటున్నాడు. మీరు పౌలుకు పంపించారు, కానీ అది దేవునికి చెల్లించిన యాగము. చాలా చక్కగా అంటాడు ఇక్కడ. మనం ఈ 18వ వచనంలో అంటాడు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా నేను ఉన్నాను. జైల్లో ఉన్నాను, ఎపఫ్రోదితు తీసుకొచ్చి ఇచ్చాడు. దానిలో నాకేం ఇంకా కొరవ లేదు. అంటే ముందుగానే చెప్పుకున్నా, ఉండడంలో అంటే కలిమిలో ఉండడం తెలుసు, లేమిలో ఉండడం తెలుసు అని ఆయనే చెప్పాడు. కాబట్టి ఇంకా నో క్వశ్చన్ ఆఫ్ నీడ్. ఎంత ఉంటే అంత దానిలో తృప్తిగా బ్రతకడం. బాగానే ఉన్నా. అయితే నేను ఆలోచించుచున్నది ఏమిటి అని అంటే అంటున్నాడు, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. మీరిచ్చినటువంటి ఆ కానుకల గురించిన మాటలు మనం చూస్తే దేవునికి ఒక యాగం చేసినట్లు, ఒక సాక్రిఫైస్, అర్పణ, అది దేవునికి చేరుతున్నాయి. నీ త్యాగము, నీవిచ్చిన అర్పణ, సంఘం ఇచ్చిన అర్పణ దేవుని దగ్గర సువాసన కలిగిన యాగముగా, సాక్రిఫైస్, బలులు, అర్పణలు మనం పాత నిబంధనలో చూస్తాం. ఈ బలులు, అర్పణల రూపములో దేవుని యొద్దకు చేరినటువంటి త్యాగముగా ఇక్కడ అభివర్ణించడం మనం చూస్తాం. రెండు విషయాలు చెప్తున్నాడు. మీకు ఫలములు దేవుని యొద్ద వస్తాయి, రావాలని అపేక్షిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. రెండవది, ఇదిగో దేవుని దగ్గర ఒక గొప్ప మహాయాగముగా మీ కానుకలు సువాసన కలిగినటువంటి ఒక యాగముగా దేవుని దగ్గర కనబడుచున్నవి అని అంటున్నారు. కావున ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దైవ పరిచర్య మరి ఇప్పుడున్నటువంటి విధానము, డబ్బులుంటే చేస్తాం, దీనికి ఇంత ఖర్చు అవుద్ది, దానికి అంత ఖర్చు అవుద్ది, ఇంకేదో చేస్తాం అని కాదు. దేవుడు ఇచ్చిన దానిలో తృప్తిగా మరి తాను దేవుని యందు బలపరచువాని యందు నమ్మిక ఉంచి ఆ కార్యం చేయడం. రెండవది, మనం చూస్తున్నాం, ఎవరు తమ వస్తువులను త్యాగం చేశారో వారి కొరకు ప్రార్థించడం. అంతేకాదు, మరి వారికి ఫలములు పొందవాలని, ఆ యాగము సువాసనగా దేవుని యొద్దకు చేర్చబడాలని ఆశగా ఉంటూ ఉన్నది. నేటి దినముల్లో మన పరిచర్య విధానాన్ని ఎక్కువగా విశ్వాసులకు లేక కాపర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాను. ఈ పరిచర్యలో మరి దేవుడి సహాయం చేస్తాడు. దీని కొరకు మరి అరులు చాచి అనేక మందికి ఫాల్స్ ప్రామిసెస్ చేసి, నీకు ఇది వస్తుంది, 100 ఇస్తే ఆడ 1000 వస్తుంది, ఈడ 1000 ఇస్తే ఆడ 1,00,000 వస్తుంది అని లేక మోసపూరితమైన వాగ్దానములు చేయొచ్చు, మనుషులను మోసగించి డబ్బులు పుచ్చుకొని పరిచర్య చేయడం న్యాయమైనది కాదు. ఉన్నదానిలో లేమిలో చేయాలి, సంపదలో చేయాలి. ఒకవేళ దేవుడు మనుషుల ద్వారా అందించినప్పుడు వారి కొరకు ప్రార్థన చేయాలి, వారు ఫలములు పొందాలని. వారి యాగము దేవుని యొద్ద సువాసనగా ఆమోదయోగ్యముగా ఉండాలని మనము బాధ్యత కలిగి, అకౌంటబిలిటీ కలిగిన వారమై ముందుకు సాగాలి. యేసు క్రీస్తునందు తండ్రి అయిన దేవుడు ఒక గొప్ప త్యాగమును చేయించాడు. అంతటి త్యాగం మనం చేయలేం, విశ్వాసులు చేయలేరు. ఎందుకంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు శిలువ మీద, తన రక్తమును కార్చాడు. ఆయన తన ప్రాణమును పెట్టి రక్తం కార్చడం ద్వారా పాప క్షమాపణ ఉచితముగా దొరుకుతున్నది. ఉచితముగా పాప క్షమాపణ గురించి మనం ప్రకటిస్తూ ఉన్నాం. పునరుద్ధానమును, నిత్య జీవమును గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు అది ఉచితముగా మనకు లభించుతున్నది. మనము దానిని ఉచితముగా అందరికీ పంచడానికి దేవుడు సహాయం చేయునుగాక. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక.
ప్రార్థన చేస్తాను. కృప కలిగిన తండ్రి, మాతో మాట్లాడుతున్నందుకు వందనములు. ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. వినుచున్నటువంటి వారిని ఆశీర్వదించండి. మీరు గొప్ప దేవుడు మా తండ్రి. ఈ పరిచర్య లోకంలో జరుగుతా ఏ రీతి జరగవలసి ఉన్నదో మీకు తెలిసి ఉన్నది. అట్టి కృపలు మా ప్రభువ మేము భాగస్థులమై మాకున్నటువంటి కొద్ది వనరులలో మిమ్మల్ని మహింపరచు ముందుకు సాగడానికి సహాయం దయచే. పరిచర్యలో మా తండ్రి బాధ్యతారహితముగా ఉన్న విషయాలు కూడా లోకంలో కనబడుతూ ఉన్నవి. దుర్వినియోగం కనబడుతున్నది, విలాసం కనబడుతున్నది, అందించబడుతున్నటువంటి వనరుల నిర్వహణలో కూడా అజాగ్రత్త కనపడుతున్నది. అటు వాటిని లయపరిచి యథార్థతతో మీ పనిని మేమందరం జరిగించు భాగ్యం దయచేయమని, సంఘమును ఆశీర్వదించమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ మాటలు ఆలకించుతున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్.